నడిచే దారిలో పేడతో అలికి రాగి పిండితో ముగ్గు వేసి అడ్డకాయతో పండగ అయితే చేస్తారు. ఎవరైతే మన కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటారో వారిని పిలవాలంట ఈ పండగ రోజు. మా నాయనమ్మ కూడా చనిపోయింది కదా, మా నాయనమ్మకి భోజనం అన్నట్ట వచ్చి తిండి. ఈ అడ్డకాయలు తర్వాత పిండి దుంపలు ఇవి లేకపోతే పండగ అయినట్టు లెక్క. ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. హాయ్ అండి అందరికీ. ముందుగా 67 మంది ఉన్న ఈ యొక్క యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి వీడియోలో ఎంతో కొంత మీకు డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాను. అయినప్పటికీ నా వీడియోస్ చూస్తున్నాను, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకో విషయం మీతో చెప్పుకోవాలి. ఇప్పటిదాకా వినోద్ హియర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ నేమ్ని మార్చడం జరిగింది. వినోద్ హియర్ అంటే ఎవరికంతగా అర్థం కావట్లేదేమని నాకు అనిపించింది. సో అందుకనే ఛానల్ నేమ్ని మార్చడం జరిగింది. ఇకపై నుంచి వినోద్ అరకు గిరిజన బాయి అని పేరు మార్చడం అయితే జరిగింది. సో ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, ఈ వీడియోలో మా గిరిజన ఆచారాల సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగ ఏ విధంగా చేస్తారు, అడవికి వెళ్ళి అడ్డకాయలను ఏ విధంగా సేకరిస్తారు అన్నది పూర్తిగా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎండ్ దాకా చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 బయలుదేరాం అడ్డకాయలకైతే. ఇప్పుడు మేము ఆ కొండ దాటి వెళ్ళాలి. కనిపిస్తున్న కొండ వెనక్కి వెళ్ళిపోవాలి. అలా కొండ దాటి వెళ్ళిపోవాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైతే ఈ పండుగ చేస్తున్నారో వారు ఆ రోజంతా ఉపవాసంతో ఉండాలి. ఉపవాసంతో ఉంటూ ఈ పండుగ అన్నది చేయాలి. లేక కొండకి వెళ్తున్నాం సంవత్సరం తర్వాత. ఇటు నుంచి ఘాట్ ఎక్కాలి, ప్లస్ అటు నుంచి డౌన్ దిగిన తర్వాత అటు నుంచి పెద్ద ఘాట్ ఉంటుంది, అది ఎక్కాలి. అగ్గి పెట్టి పట్టుకున్నారు లేదా అంటే అక్కడ అడ్డకాయలు తీయాలి కదా, మళ్ళీ కాల్చి ఇంటికి తీసుకురావడానికి. సంచి చూసారా, మా ఆవిడ దీన్ని నిండా పట్టుకొచ్చామని ఇచ్చింది. తెలియదు కూడా గ్యారెంటీ లేదు, కానీ ఫుల్గా పట్టుకొచ్చామన్నది. మెల్లగా రే తగులుతుంది రోజు అన్న. పొద్దున్నే కొంచెం వేసినట్టు చూడు. మనలు అయితే పిచ్చ హడావి కూడా వెళ్తున్నారు చూసారా గాయస్, మామూలుగా ఉండదు. పండగ సమ్మర్లు అంటే మరి ముందే స్టార్ట్ అయిపోతాయి ఏదైనా సరే. ఎవ్వరు కూడా మంచినీళ్ళు అన్నది పట్టుకోలేదే, దాహం వేస్తే ఏం చేస్తారు ఇప్పుడు? ఎవరి దాడే తెలుసు కదా. మనోడు ఘాటెక్కక ముందు ఆవేశం వచ్చేస్తుంది. ఆడు చచ్చిపోతాడు, ఇంకా వేగి బతకాడు. ట్రై చిన్నప్పుడు అయితే ఘోరంగా తినేసేవాళ్ళం, తెగ తినేసేవాళ్ళమే. ఇది బాగుంటుంది. గ్లాసులు కోసుకొని కదా తినేసేవాళ్ళమి. ఏం పళ్ళు అనేవాళ్ళని బట్టో దీన్ని? గాజు పళ్ళు అనేటోళ్ళమి. బాగున్నాయి. ప్రకృతి చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా, ఫ్రీగా అందిస్తుంది అనమాట ఆహార పదార్థాలు. కొన్ని ప్రకృతి నుంచి చాలా ఫ్రీగా తీసుకుంటాం మేము. అలాంటివి ఏమైనా కనిపిస్తే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం డెఫినెట్లీ. ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి మనము. సగానికి వచ్చినట్టున్నాం. ఇది దారేనా? కాదు అప్పుడు వచ్చాం కదా, దారి మర్చిపోయాను నేను. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, దారి గుర్తులేదు. మాట్లాడు ఏదోటి, ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోతున్నా? ఆవేశం వస్తుంది, అలసిపోతున్నాను, మాటలు రావట్లేదు. అలసట. కనిపిస్తున్న కొండ నుంచి కట్టెలు ఏమైనా తీసుకొచ్చారనుకో, బాగా అలసిపోతారు కదా ఆ కింద నుంచి రావడానికి. వచ్చిన తర్వాత ఇక్కడ కట్టె మోపులు పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని చక్కగా. నలుగురు ముందుగానే వెళ్ళిపోతున్నారు, వెనకాల ఇంక 2 వస్తున్నారంటే వాళ్ళిద్దరి గురించి మేము ఇద్దరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నట్టు అయింది, మాకు కాసేపు రెస్ట్ దొరికినట్టు కూడా అయ్యింది. మా గుండు బాస్ ఏట్రాయి గంజి ఇంకా గంజి నీళ్ళు మంచి నీళ్ళు డాడీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదనుకో మరి అక్కడ కొండ మీద నిజంగా చచ్చిపోతారు. కాయలు ఉన్నాయి, పల్లిం కావలేదే, అగో చివార్లు ఉన్నాయి కాయలు. కొండ జీడిపిక్కలు వెనపడి ఉన్నాయి కిందకి. ఇదిగో ఇక్కడ ఉంది. అప్పుడులో ఇగో ఇలాంటి ఎండిపోయిన కూడా తినేస్తున్నాం. జీడిపిక్కేనది పండ పిక్క కిందన పండు ఉంది, కానీ బాగా ఎండిపోయింది. లైట్గా పచ్చకుంటే తినవలసింది. బాగుంటాయి కదా ఇవి. డిస్టిక్ కూడా యూజ్ అవుతాయి పిక్కలు. మన బళ్ళకు గడి చిన్నపిల్లలు మొడతాడు కానీ కట్టుంటుంది. ఇవి కనిపిస్తున్నవన్నీ అడ్డ తీగలు, అడ్డకాయలు. ఇప్పుడు ఆ పైకి ఎక్కి తీసుకోవాలి. అడ్డతాడుతో చేస్తున్నాడు డాడీ. దొన్నికర్ర అయితే రెడీ చేస్తున్నాడు మా డాడీ. సో దీంతో ఇప్పుడు మనం అడ్డకాయలన్నీ కోస్తున్నాం. ఈ విధంగా రెడీ చేస్తారు, ఎందుకంటే చాలా చివర్లో ఉంటాయి కదా డాడీ. దానికైనా అంటే అంత చివరికి మనం వెళ్ళాం కదా, కోయడానికి కూడా కుదరదు. తల పైన కోయడానికి బాగుంటుంది. ఫస్ట్ చూడాలి పిక్క బాగుందా లేదా, పురుగు పట్టేసిందా అని చూసిన తర్వాత డిసైడ్ అయ్యి చెట్టు ఎక్కి తీసుకోవడం అలాంటివి జరుగుతాయి.
బంగారం లాగా ఉన్నాయి డాడీ. ఇది వావ్. పిక్కలు అయితే బాగున్నాయి, ఇంకా సూపర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇవే అడ్డ పిక్కలు అంటారు అనమాట. కాల్చిన తర్వాత ఈ పైన తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా ఉంది అది, పాలకోవాలా ఉంది అది. లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా తింటావేటి ఇప్పుడు కొంప తీసి ఇలా చూసింది. ఇది డబల్ అవుద్దాం ఇది. ఇవి రెండు ఉంటాయి. ఎలా అంటే రెండు ఈ ఇలాగా సేమ్ చిప్స్ లాగే ఉన్నాయి కదా, చూసారు కదా, చిప్స్ లాగా ఉన్నాయి. చాలా బాగుంటాయి పచ్చి తినడానికైనా, లేదంటే కాల్చిన తర్వాత అయినా, లేదంటే నెక్స్ట్ మనం కూర వండుకొని పులుసు గట్ర పెట్టుకుంటాం కదా, ఆ టైంలో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి. ఇప్పుడు యాక్చువల్గా తినాలని ఉంది, కాకపోతే మేము ఇంకా పండగ గట్ట చేయలేదు కదా. ఇది పండగ చేయకుండా తింటే పిచ్చి అయిపోతారంట, మెడల్ గట్ర వెనక్కి వెళ్ళిపోయి కొండ ఎక్కేస్తారు అని అంటుంటారు. కాబట్టి తినలేదు, తింటే ఏమవుతుంది, తిరుగుతారు. ఈ రోజుల్లో అయితే డ్రింక్ చేసినప్పుడు స్టఫ్కి చిప్స్ రకరకాలు, కానీ ఒకప్పుడు మా తాతల కాలంలో డ్రింక్ చేసేటప్పుడు అంటే డ్రింక్ అంటే మళ్ళీ ఈ వైను బీరు విస్కీ లాంటివి ఏం కాదండి, జీరికల్లు, ఓన్లీ ఫర్ జీరికల్లు స్టఫ్కి ఇవి యూజ్ చేసేవారు అనమాట. ఇదేంటంటే డ్రింక్ చేసేటప్పుడు దీంతో స్టఫ్ కనుక చేసామా ఒక్క 90తో ఇంకా అయిపోవచ్చు. అదే జీరికల్లు తనకు ఒక పుర్రెతో ఇంకా ఫ్లాట్ అంత కిక్ ఎక్కుతుందంట, అంత భయంకరమైన కిక్ వస్తుంది దీంతో స్టఫ్ చేసుకొని డ్రింక్ ఏదైనా చేసామంటే. ఒకప్పుడు మా గిరిజనులు స్టఫ్కి చాలా యూజ్ చేసేవారు. అడ్డ పిక్కలు బాగున్నాయి లేదో చెక్ చేసిన తర్వాత చెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. వెళ్ళిన ప్రతి చోట కూడా ఇలానే చెక్ చేయాలి, లేదంటే ముందుగానే కోసిస్తే అవి బాగోలేకపోతే కోసినవన్నీ వేస్ట్ అయిపోతాయి. వెళ్ళిన చోటే అడ్డకాయలన్నీ దొరకవు, 4-5 చోట్ల తిరగాలి. అలాగే మేము ఒక 4 చోట్ల అయితే తిరిగాము. ఈ దొన్నికరతో కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త కోయాలి అడ్డకాయలు, లేదంటే మొహం మీద పడిపోతాయి. గంట పండగ కోసం ఇంత కష్టపడాలన్నమాట అడ్డకాయలు కోయడానికి. పైనుంచి కింద పడేస్తున్నాడు అడ్డకాయలు, అవి మేము ఎంచుకోవాలి తర్వాత. ఏదో అప్పుడు చెయ్యి తగిలితే బుర్రకు బలి పెరిగింది. వెంటనే మా డాడీకి అడిగాను, అడ్డకాయలతోనే పండుగ ఎందుకు చేస్తారని. మా డాడీ ఇలా అన్నాడు, అప్పుడు నుండి మా తాత ముత్తాతల నుండి వస్తున్న ఆసరం ఆనవాయితీ ఇక్కడ. ఇవి లేకపోతే పండగ అయినట్టు లెక్క. ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అప్పటి నుంచి వస్తున్న ఆచారం ఆనవాయితీ కాబట్టి మనం కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా దాన్నే మనం కంటిన్యూ చేస్తున్నాం. మాక్సిమం మన గిరిజనులు అందరూ కొలిచేది శంకు దేవుళ్ళు, కొండ దేవతలు లాంటివి కాబట్టి ఈ కొండలో దొరికిన కొన్ని ఆహార పదార్థాలు అంటే అప్పుడు మన తాతల కాలంలో ఈ అడ్డకాయలు, తర్వాత పిండి దుంపలు ఇవి తీసుకెళ్ళి ఉండి పప్పు జావాల రోజు ఆ రోజు పెడతారనమాట ఆవులకి, వీటికి. మనం తీసుకెళ్ళిన పంట ఉంటుందా, అవునవును, వాటి తగ్గిట పూజిస్తారు. సంవత్సరం కష్టపడింది ఈరోజు సంతోషంగా దేవత ఇచ్చింది మనం, ఇది అన్న ఆనందం. మా డాడీ అలా చెప్పగానే అడ్డకాయలన్నీ ఒక దగ్గర పోగు చేయడం స్టార్ట్ చేసాము. అప్పుడు మా అమ్మమ్మలతో వెళ్ళేవాడిని నేను ఇలాగ అడ్డపిక్కలకి. చిన్న ఐడియా అంతే, ఇలానా కాదని ఒక డౌట్తో ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. ఇలా పేర్చుకుంటే ఇవి పడవన్నమాట. ఇగో అస్సలు ఛాన్సే లేదు. ఒక్క చోటే కోయం కదా మనము, ఇక్కడ సగము అక్కడ సగం అక్కడ సగం అలాగా అవన్నీ కోసినవన్నీ లాస్ట్లో ఒక దగ్గర తీసుకెళ్తాం కదా. సో అలాంటి టైంలో ఏంటంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, క్యారీ చేయడానికి. ఇదిగో చూస్తున్నారు కదా, ఊపినా అస్సలు పడవు, ఈజీగా ఇంకా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూపిస్తాం మీకు. ఫస్ట్ పొడవది కిందన పెట్టుకోవాలి, పట్టుకోవడానికి మనకి వీలు ఉండేటట్టు ఎత్తుగా చూసుకొని పట్టుకోవడానికి ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా పట్టేసుకోవచ్చు. ఈ విధంగా సరిదేసుకొని. సింపుల్ ప్రాసెస్, సింపుల్ బట్ మనకు పట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఈజీగా ఉంటుంది అన్నమాట. కష్టపడి పట్టుకోవాల్సిన పని లేదు. కార్తీక్ ఇలా పట్టేసుకో, ఇది నేను పట్టుకుంటా, ఇంకోటి ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే రైట్ పద. ఈ సంక్రాంతి పండగకి డెఫినెట్లీ అడ్డకాయలు, అడ్డాకులు, మన ఇంట్లో పండించిన కొన్ని పంటలు ఖచ్చితంగా ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అడవికి వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాబట్టి కాకుండా ఇంకా చాలా మంది వచ్చినారు కిందకున్నారు. డాడీ ఎక్కడ పెడుతున్నారు అడ్డకాయలని? ఇగో మనలో తీసుకొచ్చారు ఇద్దరు, ఇప్పుడు మనం కూడా వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ బాగున్నట్టు పెద్ద ఆకులు ఉంటాయి చూడు, లేత ఆకులు చిగురు లాంటివి ఉంటాయి. ఎట్లే తవాళ్ళు అక్కడ ముందుకి ఆకులు కూడా తీసుకున్నారా మనలు? మనమే లేదు.
మనోళ్ళు అడ్డతాడులు కూడా తీస్తున్నారు, మనమే తీయటం లేదు. తాడులు దీనికి తాడులు కూడా ఓ ఇంట్లో కడతారా? నీళ్ళకుండలు ఉంటాయి కదా బట్ నీళ్ళకుండల దగ్గర కడతారు. అది మామిడి తోరణాలు కడతారా? మన కిటికల పండుగ అనేది ఉంది కదా, ఆ పండగకి అయితే మామిడి ఆకులు తీసుకొచ్చి కడతారు అనమాట. అడ్డతాడుతో కదా, అడ్డతాడుతో కడతారు అనమాట. అడ్డాకులు ఫైనల్గా మేము తీసుకెళ్ళాలి కావాల్సిన ఇంకా ఆకులతోనే భోజనం అన్నది పెడతారు రహదారిలో. సో అందుకని ఆకులు చాలా ఇంపార్టెంట్. పెద్ద అడిలో ఆ అడ్డకాయలు అడ్డపిక్కలు దొరికాయి కానీ ఆకులు దొరకడం కష్టం. తీసుకెళ్ళడానికి కొన్ని అడ్డకాయలు తీసేసుకున్నాం పండగ చేయడానికి. ఇది అడ్డతాడు, అదే ఇప్పుడు మన అడ్డకాయల కోసం కదా, అదే చెడు కొండకు వచ్చిన తర్వాత కాలు కట్టుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ చనిపోతే ఏంటది పాడి కడతారు కదా, పాడికి కూడా పనికి వస్తుంది. చాలా గట్టిగా ఉంటాయి తాళ్ళు, అసలు తెగవు. ఇది సరిసేదని నీట్గా రావాలనుకుంటే వర్షాలు పడాలి, లేకపోతే తీయడానికి అసలు కష్టం, అది రాదు. ఆవులు కూడా కడతారంట, మనకు పెద్దగా తెలీదు, చెప్తున్నారు అంతే. పడవేరు దుంప ఇప్పుడు తీయాలంటే గుణపాలు పారలు అన్నీ ఉండాలేమో కదా, మామూలుగా అయితే తీయలేం కదా. మొత్తం ముళ్ళుతోనే ఉంది దాని తీగ. ఇందాక మీకు చెప్పాను కదా, ప్రకృతి నుంచి మాకు చాలా ఫ్రీగా ఆహార పదార్థాలు దొరుకుతాయి. అందులో ఇది ఒకటి, ఈ దుంపలు అన్నవి. కాకపోతే ఇప్పుడు తీయడానికి గుణపాలు అవి కావాలి కాబట్టి కర్రలు అయితే రెడీ చేస్తున్నాం మేము. అంటే రెడీ చేసి ఉంటే బాగుంటుంది. అలాగే ఉన్నాడు, వెళ్ళిన ప్రతి చోట అలానే కూర్చొని పోయాడు, బంటి కూర్చున్నట్టే. అందుకే అలా అన్నాను, అది కూడా జస్ట్ ఫన్ కోసమే, సీరియస్గా అయితే ఏం అనలేదు. అడ్డకాయలు కాల్చడానికి మా మాయ తగ్గి పెట్టేశాడు. కోసుకున్న అడ్డకాయలన్నీ మంటలో తీసుకెళ్లి పడేస్తున్నాడు మా కార్తీక్. అవి బాగా కాలిన తర్వాత పిక్క తీయాలి. అవి బయటకు తీయాలంటే కర్ర ఈ విధంగా నరకాలన్నమాట, జంట కర్ర. అవి బయటకు తీయాలంటే సింపుల్గా నరకాలి. సో ఇలా పట్టించి బయట తీస్తారన్నమాట. ఇలాగా ఇలా పట్టించి బయట తీస్తారు ఇలాగా ఈజీగా. పిక్కలు ఒలిసిన తర్వాత పెట్టడానికి మా కార్తీక్ గడి ఇక్కడ ఆకులు అయితే రెడీ చేస్తున్నాడు. ఈ విధంగా అయితే తీస్తారు లోపల అడ్డ పిక్క. వేడిగా ఉన్నప్పుడే తీయాలి, చల్లారిందంటే మళ్ళీ అది రాదు. తీసేటప్పుడు కాలడం సహజం, కానీ పుండు అయితే అస్సలు అవదంట. ఎంత కాలం ఏమో. ఇదే విధంగా అక్కడ ఉన్న అడ్డ పిక్కలన్నీ తీసాము చాలా కష్టపడి. ఇది సంక్రాంతి మూడ్ ఇట్లా ఉంటది అన్న. ఉదయాన్నే వేసే బెటర్ ఏమైనా. ఈ యొక్క పండగ అనేది ఉపవాసంతో చేస్తారు. సో ఆకలిని తట్టుకోవడం కోసం అని ఉదయాన్నే కొంచెం ఇది చేశారు. అడవిలో ఫుల్ ఎంజాయ్ చేశారు. చూసారు గాయస్, మన వాళ్ళు ఇంకా మంచి ఊపులు ఉన్నారు. ఇప్పుడే కొండ మీద ఉంటేనే సంక్రాంతికి 9 అన్నారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 9 ఉండదు. అందుక అడవి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. మంచిగా స్నానం చేసి బట్టలు అయితే వేసేసుకున్నాం. ఇంట్లో ఉండే ఆడోళ్ళు ఏంటంటే ఇల్లు గట్రా నీట్గా కడిగేసి అడవి నుంచి మేము తీసుకొచ్చిన అడ్డ పిక్కలతో కూర అయితే వండుతారు. మా గిరిజన ఆచారాల సాంప్రదాయాల ప్రకారం నడిచే దారిలో పెట్టాలన్నమాట అది. సో మా మిస్సెస్ ఇంకా వంట చేసిన తర్వాత అదే నా డ్యూటీ. ఇంకా పండగ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం మనం ఈరోజు పూజారి. ముందుగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి, ఆ తర్వాత రహదారిలో కొబ్బరికాయ అయితే కొట్టాలి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకున్నాం. వాటర్తో కొంచెం ఇది కడిగేసినట్టు చేసి ముందుగా ఒక ముగ్గునైతే గీయాలంట. తెలీదు అసలు పండగ చేయడం, ఇదే ఫస్ట్ టైం. సో అందుకని మా డాడీకి అయితే పిలిచాను. ఆ ముగ్గును కూడా ఎలా పడితే అలా గీయకూడదంట, దానికి కూడా కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు. మధ్యలో చుక్కలు ఎన్ని ఎలా గీయాలి? సోడపిండితో మాత్రం ఆ ముగ్గు అన్నది గీయాలి. ఎవరైతే మన కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటారో వారిని పిలవాలంట ఈ పండుగ రోజున. ఏటని కోరుకున్నాను అంటున్నావా? ఫస్ట్ టైం చేస్తున్నా, నాకేం తెలీదు. ఏమైనా తప్పుగా చేస్తుంటే క్షమించేసేయండి. ఇందాక మనం అడవి నుంచి తెచ్చుకున్నాం కదా అడ్డాకులు, ఆ అడ్డాకుల దగ్గర అయితే ఇప్పుడు అదే అడవి నుంచి తీసుకొచ్చిన అడ్డ పిక్కల కూరతో భోజనం అయితే పెట్టాలి. నడిచే దారిలో ఇంటి మూలకడ అయితే పెట్టాలి. సో నేను ఇప్పుడైతే పెట్టబోతున్నాను. ఫస్ట్ ఇది దారిలో పెట్టేసి వస్తాను. ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ గురించి అయితే దారిలో పెడతారు. అక్కడ పెట్టినట్టు ఇక్కడ కూడా అన్నం కొంచెం పెట్టేసాం. మా నాయనమ్మ కూడా చనిపోయింది కదా, మా నాయనమ్మకి భోజనం అన్నట్ట. వచ్చి తింటదో తినదో తర్వాత సంగతి. అంతే, ఇంక అయిపోయింది, సమాప్తం.
పండగ ఇంతే కాదండి, ఇంకా ఉంది. ఇది డే 1 మాత్రమే. డే 2లో పశువులకి అన్నం పెడతారు. డే 3లో బుడ్డి నాటకం అనేది చేస్తారు. సో వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అది మీకు చూపించలేదు. నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నగా. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే డెఫినెట్లీగా నచ్చి ఉంటుంది, కాబట్టి ఒక లైక్ చేసిండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కడ నచ్చింది, ఎక్కడ నచ్చలేదని. సో తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నాకు ఉంటుంది. సో వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.